సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ ఇప్పటికీ ఆడవాళ్ళు మీ ఇళ్లలో మీ ఫోటో పెట్టుకోవచ్చు. పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళు అంటే చేస్తే పాచి పని చేసుకోవాలి, లేకపోతే పొలం పనులు చేసుకోవాలి, లేకపోతే ఎవరింట్లో అన్న గుమ్మస్తగా ఇంటికి ప్రతి ఊర్లో వెళ్ళి ప్రతి విలేజ్ లో రచ్చబండలు ఉంటాయి కదండి, లేదంటే ఒక చెట్టు దానికి ఒక ఇది ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది. అక్కడ 10 మంది మహిళల్ని పిలుచుకొని వాళ్ళకి ఒక చదువులాగా చెప్పేదాన్ని. ఏంటంటే ఈరోజు ఉదయం లేస్తే కూర కొనాలంటే అయ్యా ₹1 ఇవ్వయ్యా, ఆకుకూర కొనుక్కోవాలా లేదు కూర చేయాలా అని అడుగుతాం. మనము అంత స్వతంత్రం కూడా లేదు మనకి, ₹1 కూడా సంపాదించే స్వతంత్రం లేదు. మీరు ఏదో ఒక విధంగా మీరు పోపుల్లో మిగిలిస్తారా, కూరలో మిగిలిస్తారా, ఇంకో మరొక పండ్లో మిగిలిస్తారా, రోజుకు ₹1 లెక్కన మీరు కలెక్ట్ చేయండి. 10 మంది ఒక గ్రూప్గా ఏర్పడండి. 10 మందిలో ఒకరిని లీడర్ చేసుకోండి. 10 మంది పేర్లు రాయండి. 10 మంది ఒక్కొక్క రూపాయి లెక్కన రోజుకి ₹30 జమ చేయండి అని మనం ఓనమాలు ఎలా నేర్పిస్తాము చిన్నపిల్లలకి, అలా ప్రతి విలేజ్లో మహిళల్ని మోటివేట్ చేసింది నేను. పొదుపు లక్ష్మి. ఈ పేరు నా పేరు రాజలక్ష్మి. నాకు సహకరించింది శ్రీలక్ష్మి, ఉదయలక్ష్మి, రామలక్ష్మి, రాజలక్ష్మి అండ్ పొదుపు లక్ష్మి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా రాజశేఖర రెడ్డి గారి హయాం. అప్పుడంతా నెల్లూరులో ఉన్నారండి. వీళ్ళంతా నెల్లూరులో చేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో. అందువల్ల ఆ 4 లక్ష్ములు, మాతో కలిసి 4 లక్ష్ములు ప్లస్ 5 పొదుపు లక్ష్మి. ఓకే. ఆ పొదుపు సంఘం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఈరోజు మహిళ అనే అన్నిట్లోనూ ముందంజ, అన్నిట్లో ధైర్యం వచ్చింది. అన్ని అది ఇందులో ఇది చేయగలము అది చేయలేము అనేటటువంటిది కాకుండా ప్రతిదానికి ముందు ఒక ధైర్యం వచ్చింది మహిళకి. నేను స్వతంత్రంగా ఏ నిర్ణయం అయినా తీసుకోగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. అది మహిళలో ఈరోజు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా మంది మహిళలు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆమెకి ఒక లైక్, ఒక కామెంట్ చేయకుండా ఉండరు. కానీ రాజశేఖర రెడ్డి గారికి డిసిషన్ చెప్పగానే ఏమన్నారమ్మా? మమ్మల్ని మాకు అసలు ఈ ఆలోచన మాలో రేకెత్తించి ఇది జనంలోకి పోయి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చేటట్టు చేసింది రాజుగారండి. కలెక్టర్గా ఉన్నారు మాకు నెల్లూరులో అప్పుడు, రాజు. ఓకే. కొప్పల రాజు. ఓకే. సో ఆయన వల్ల మీకు కూడా ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆలోచన అయింది. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ చేసాం మేమందరం. సో రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పగానే ఇమ్మీడియట్గా చేసేసారు. సో ఆయన తీసుకున్న డిసిషన్లో మంచి నిర్ణయాన్ని, ఒక మంచి జనంలోకి పోయి ఇది ప్రజలకు ఉపయోగపడేదని. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా కూడా పొదుపు మహిళలు, పొదుపు గ్రూపు, పొదుపు మీటింగు, పొదుపు చెక్ ప్రెజెంటేషను, అన్ని మహిళలకే ఉన్నాయి కదా. అవును. అది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ₹1 పొదుపు దగ్గర నుంచే వచ్చింది ఇదంతా. ఈరోజు కోట్లల్లో ఉన్నారు. అవును. కానీ రాజలక్ష్మి గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూర్పు అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పడమర అంటారు. వీళ్ళిద్దరికి అస్సలు పడదని చెప్పేసి చెప్తుంటే వింటుంటాం మేము కూడా అక్కడ ఇక్కడ. అలాంటిది రాజలక్ష్మి గారు ఆయన పోర్ట్ఫోలియో అంటే ఆ క్యాబినెట్లో ఒక పోర్ట్ఫోలియో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయగలిగారు అంటే ఎలా కుదిరింది అసలుకి? లాస్ట్లో మళ్ళీ స్త్రీ సంక్షేమ, చైల్డ్ వెల్ఫేర్ కూడా చేశారు అనుకుంటా, నాకు గుర్తుంది. ఎలా కుదిరింది అంటున్నాను అసలుకి? ఎలా కుదిరిందని ఇంకా రాజశేఖర రెడ్డి గారిని అడగాలండి. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు లేనప్పుడు ఇంకా జరిగిపోయినటువంటి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం అనేది కూడా అప్రస్తుతం అని నేను అనుకుంటాను. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి. ఆ రోజు నేను అసలు హైదరాబాద్లో లేను, ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు రాత్రి 12 తర్వాత ఫోన్ వచ్చింది. ఈ మధ్య రేపు క్యాబినెట్ ఇది స్వేరింగ్ ఉంది, మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటున్నాము, మీరు అటెండ్ అవ్వాలి అని. నేను మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చాను. అయితే దాని ముందు ఏం జరిగిందో, దాని వెనక ఏం జరిగిందో, దాని వెనక ఎవరుండారో, ఎవరు ప్రమేయమో ఇది నేను ఆలోచించలేదు. ఆ రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మనం న్యాయంగా ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను తప్ప ఇంకేం లేదు. జనార్దన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి మంత్రిగా అయిన తర్వాత?
చాలా కామ్గా ఉండేవాళ్ళు అండి. ఆయన బయటపడేవాళ్ళు కాదు. కోఆపరేట్ చేసేవాళ్ళు నాకు బాగా ఏదైనా అవసరమైతే. అంటే సలహా మాత్రమే లేండి, ఇంకేం కాదు. ఇంటర్ఫియర్ అవ్వడము అటువంటి ఇప్పుడు లేదు. లేదు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఇంటర్ఫియర్ కాలేదు, నేను మంత్రిగా ఉన్నా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. ఎవరు చేయాలనుకుంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళని చేసామే కానీ ఒకరికొకరు వెనక్కి లాగడం ముందుకు తోయడము అదేం లేదు.